అధిక ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. ఢిల్లీ కూరగాయల మార్కెట్ ని సందర్శించారు ఆయన. ధరలను నియంత్రించని మోదీ సర్కార్ కుంభకర్ణుల్లా నిద్రపోతోందంటూ మండిపడ్డారు రాహుల్. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మోదీ సర్కార్ మొద్దు నిద్రపోతోందని రాహుల్ విమర్శించారు. ఢిల్లీలో కూరగాయల మార్కెట్ ను సందర్శించారు రాహుల్. మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్నాయని, ధరల నియంత్రించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. బంగారం కంటే వెల్లుల్లి ధర ఎక్కువగా ఉందని సెటైర్ వేశారు రాహుల్ గాంధీ. కొద్ది రోజుల క్రితం కిలో 40 రూపాయలున్న వెల్లుల్లి 400 అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అధిక ధరల ప్రభావం మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా ఉందంటూ వీడియో విడుదల చేశారు. మహిళలతో కలిసి కూరగాయల మార్కెట్లో షాపింగ్ చేశారు రాహుల్ గాంధీ. వ్యాపారులను కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు తాము కొనలేకపోతున్నామని, మార్కెట్కు వస్తే 2 రకాల కూరగాయలతో సరిపెట్టుకుంటున్నామని మహిళలు రాహుల్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ వ్యాపారి దగ్గర వెల్లుల్లి రేట్ అడిగారు. అప్పుడు పక్కనే ఉన్న మహిళ బంగారం కంటే ఎక్కువగా ఉందని అనడంతో అందరూ నవ్వారు. ధరల నియంత్రించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మహిళలు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుంది అన్నారు రాహుల్. महंगाई क्यों बढ़ रही है? जो सरकार